హైదరాబాద్ కుకట్పల్లిలో రేణు అగర్వాల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుల్ని జార్ఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. టెక్నికల్ ఇతర ఎవిడెన్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. కుకట్పల్లి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్? సౌజన్య, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేణు అగర్వాల్ హత్య కేసు సంబంధించి ఒక విధంగా సంచలనంగా మారింది. చేతులు కాళ్ళు కట్టేసి కుక్కర్తో మోదీ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దాని తర్వాత కొంతమేరకు టెక్నికల్ ఎవిడెన్స్, అంటే గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ నుండి వాళ్ళు బయటికి వెళ్లే సీసీ ఫుటేజ్, దాని ఆధారంగా ఇటు హర్ష, రోషన్ ఇద్దరు కూడా ఈ ఘాతకానికి పాల్పడ్డారు అనేది పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇటు హర్ష, రోషన్ సంబంధించి రోషన్ ఒక 11 నెలలు అవుతుంది హైదరాబాద్లో ఈ విధంగా ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. సో వీళ్ళంతా కూడా జార్ఖండ్ రాంచీ ప్రాంతానికి చెందినవారు. రోషన్ వచ్చి 11 నెలలు అవుతుంది. హర్ష మాత్రము కేవలం మొన్న బుధవారము ఈ హత్య జరిగింది. దీనికంటే ఒక 10 రోజుల ముందు హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ ఎవరైతే మృతురాలు ఉన్నారో రేణు అగర్వాల్ వాళ్ళ ఇంట్లో పనికి జాయిన్ అయ్యారు. అయితే వీళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారమే, ఎందుకంటే రోషన్ ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అనుకోవచ్చు, వాటన్నిటికి సంబంధించి రోషన్కి అవగాహన ఉంది కాబట్టి పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ విధంగా హత్య చేయాలి అనే ఇటు హర్షను తీసుకొచ్చినట్లు కూడా పోలీసులు భావించారు. సో హత్య జరిగిన తర్వాత ఆ ఇంట్లోనే స్నానం చేశారు. ఆ మృతురాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే రోషన్ అదే గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ సంబంధించిన బంధువుల ఇంట్లో పనిచేస్తాడు. సో ఆ వెహికల్, ఆ 2 వీలర్ సంబంధించి యాక్టివా వెహికల్ని తీసుకొని ఇద్దరు కూడా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్ పార్క్ చేసి అక్కడ రైలు సంబంధించిన టికెట్ కూడా కొనుక్కున్నారు. కానీ రైల్లో వెళ్ళలేదు. అక్కడ నుండి వేరే మార్గం ద్వారా ఇటు కార్ బుక్ చేసుకున్నారు. దాని తర్వాత ఇతరేతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మొత్తము హైదరాబాద్ నగరాన్ని దాటేసిన తర్వాత నేరుగా రాంచీకి వెళ్ళారు. అయితే పోలీసులకు సంబంధించి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద వాళ్ళు వెహికల్ ఎక్కడైతే పార్క్ చేశారో అక్కడి వరకు మాత్రమే టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా సీసీ ఫుటేజ్ కావచ్చు అవన్నీ కూడా లభ్యమయ్యాయి. అక్కడ నుండి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కొంతమేరకు నిందితులు జాగ్రత్త పడ్డారు. అందులోనూ ఈ రైల్వే స్టేషన్లకు సంబంధించి రినోవేషన్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి సీసీ కెమెరాకు సంబంధించిన పనితీరు కూడా అక్కడ అన్నింటినీ కూడా సీసీ కెమెరాలు తొలగించిన సిచ్యువేషన్. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గానే హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఎంచుకున్నారు. అందులోనూ కుకట్పల్లి నుండి కొంతవరకు నియర్ బై ఉంటుంది. సో అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. అటు హఫీజ్పేట్ నుండి మియాపూర్, పటాన్చెరు ఈ విధంగా బార్డర్ దాటొచ్చు అని భావించారు. సో అదే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. హఫీజ్పేట్లో కూడా పోలీసులు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళని కొంతమేరకు డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందస్తుగానే హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ సంబంధించిన టికెట్ కూడా కొనుక్కున్నట్లు ప్రస్తుతం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. కానీ ట్రైన్లో వెళ్ళలేదు. అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ బుక్ చేసుకొని మొత్తం కూడా రాంచీకి వెళ్లే దిశగా ప్లాన్ చేసుకున్న సిచ్యువేషన్. సో ఈ అంతా లీడ్ సంబంధించి కేసులో పోలీసులకు కొంతమేరకు క్లూస్ లభ్యమయ్యాయి. ఆ క్లూస్ లభ్యమైన తర్వాత, ఎందుకంటే నిందితులు హర్ష, రోషన్ ఇంకా మరికొంతమంది కూడా ఒక వారం క్రితం, అంటే బుధవారం ఈ హత్య జరిగింది. ఈ బుధవారం హత్య జరిగే వారం క్రితమే ఒక పార్టీ కూడా చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో జరిగింది. ఇక్కడే పటాన్చెరు సంబంధించిన ఏరియాలో ఒక ఫామ్ హౌస్లో పార్టీ చేసుకున్నారు. సో ఆ పార్టీ చేసుకున్నారు అనేది కూడా కొంతమేరకు క్లూ దొరికిన తర్వాత ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పోలీసులు ఆరాధించిన తర్వాత ఆ పార్టీ అటెండ్ అయిన వాళ్ళని కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తే ఇటు హర్ష, రోషన్ సంబంధించిన ఆచూకీ దొరికింది. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ హఫీజ్పేట్ నుండి ఎక్కడా సీసీ కెమెరాస్ లేకపోవడంతో ఎవిడెన్స్ లేకుండా కొంతమేరకు ఇన్వెస్టిగేషన్కి ఇబ్బందికరంగా మారింది. దాని తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఈ కేసు సంబంధించి ప్రస్తుతము ఛేదించారని చెప్పాలి. రాంచీలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రస్తుతము హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎంటైర్ రేణు అగర్వాల్ కేసుకు సంబంధించి ఇప్పటివరకైతే పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసింది కేవలము నగల కోసమే ఈ హత్య చేసి ఉంటారు. ఎందుకంటే అక్కడ మోడస్ ఆపరండి వాళ్ళు చేసిన విధానం కూడా హత్య చేసిన తర్వాత రేణు అగర్వాల్ ఒంటిపైన ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకెళ్లిన సిచ్యువేషన్. సో మొత్తం డబ్బు కోసమే ఇది చేసి ఉంటారు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి సంచలనం రేపిన రేణు అగర్వాల్ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితుల్ని రాంచీలో అదుపులోకి తీసుకున్నారు. రాంచీలో అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నారు. వీళ్ళు రాంచీకి వెళ్తున్నారు, కారు
కార్ బుక్ చేసుకున్నారు అనేది కొంతమేరకు పోలీసులకు లీడ్ వచ్చిన తర్వాత పోలీసులు ఒక స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళకంటే ముందే రాంచీకి చేరుకున్నారు. సో అక్కడ టీం రెడీగా ఉంది. వీళ్ళు వన్స్ రాంచీలో రాగానే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు ప్రస్తుతం మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో మరి కాసేపట్లో ఆల్రెడీ రాంచీ నుంచి నిందితులను తీసుకొని ఒక టీం హైదరాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా కుక్కట్పల్లి పోలీసులు రికార్డ్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే దానిపైన నిందితులు ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళ కన్ఫెషన్ ఏంటి అనేది కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంటైర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి ఒక అఫీషియల్ బ్రీఫ్ కూడా పోలీస్ అధికారులు చేసే అవకాశాలు అవుతున్నాయి. సో మొత్తానికి బుధవారం నుండి ఒక సస్పెన్స్ కొనసాగింది. కొంతవరకు క్లూస్ లభించకపోవడంతో ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డప్పటికి కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఎవిడెన్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకొని చివరికి రేణు అగర్వాల్ని హత్య చేసినటువంటి ఇద్దరు నిందితుల్ని రాంచీలో అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్న సిచ్యువేషన్ ఈ కేసులో ఉంది. సౌజన్య.